ఆధునిక వ్యవసాయంలో గ్రీన్ హౌస్ సాంకేతిక పరిజ్ఞానం రైతుల పాలిట వరంగా మారింది. తక్కువ నీరు, శ్రమతో కూలీల కొరతను అధిగమిస్తూ వాతావరణ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా పూర్తి నియంత్రణలో రైతు కనుసన్నల్లో కొనసాగే ఈ వ్యవసాయంలో రైతుకు నమ్మకమైన ఆర్థిక భరోసా లభిస్తోంది. అయితే పాలీహౌజ్ల నిర్మాణానికి ఖర్చు అధికంగా ఉన్న ప్రభుత్వాలు భారీ రాయితీలు ఇవ్వటం వలన పంట దిగుబడి 3 నుండి 5 రెట్లు పెరగటం వలన మంచి ఫలితాలొస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 3 ఎకరాల్లో సాగు చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నాడు ఓ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. 2 ఎకరాలను క్యాప్సికమ్ సాగుకు కేటాయించి 1 ఎకరంలో వివిధ కొత్త పంటలతో ప్రయోగాలు చేస్తున్న ఈయన మొదటి పంటగా బంతి సాగు చేసి విజయవంతమయ్యారు. ప్రస్తుతం యూరోపియన్ కుకుంబర్, వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తున్న ఈ నవతరం యువ రైతు విజయగాథను పాడి పంటలు మీ ముందుకు తెచ్చింది. చూడండి. మూడు ఎకరాల్లో పాలీహౌసుల నిర్మాణంతో అధునాతనంగా కొనసాగుతున్న ఈ వ్యవసాయం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో ఉంది. 2 ఎకరాల్లో క్యాప్సికం, 1 ఎకరం పాలీహౌస్లో యూరోపియన్ కుకుంబర్ అంటే ఇంగ్లీషు దోస సాగుకు కేటాయించారు. మిగతా అరెకరంలో వివిధ రకాల కూరగాయల్ని సాగు చేసి పాలీహౌసులలో వాటి దిగుబడి తీరుతెన్నుల్ని పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవసాయాన్ని ఇంత చూడముచ్చటగా తీర్చిదిద్దిన ఈ రైతు నామిరెడ్డి సురేందర్ రెడ్డి. టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పటికీ వ్యవసాయంపై మక్కువతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం పాలీహౌసుల నిర్మాణానికి 75% రాయితీ అందించి ప్రోత్సహిస్తూ ఉండడంతో ఆకర్షితుడైన ఈయన గతేడాది ఈ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని వ్యవసాయంలో రాణిస్తున్నారు. క్యాప్సికం సాగులో ఎకరాకు 30 టన్నుల దిగుబడి సాధించే దిశగా పయనిస్తున్న ఈయన అనుభవాల్ని పాడి పంటలు ఇంతకు ముందే ప్రసారం చేసింది. ఈ ఎకరం పాలీహౌసులో మొదటి పంటగా బంతిని సాగు చేసి 4 నెలల వ్యవధిలో 2.5 లక్షల నికర లాభం సాధించారు. ప్రస్తుతం వేసవి పంటగా యూరోపియన్ కుకుంబర్ అంటే ఇంగ్లీషు కీరదోస సాగు మంచి ఆశాజనకంగా ఉంది. సాధారణంగా పాలీహౌసులలో ఎక్కువగా మన రైతాంగం జెర్బెరా, కార్నేషన్, క్యాప్సికం పంటలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే వేసవిలో ఉండే గిరాకీని దృష్టిలో ఉంచుకుని మన ప్రాంతంలో శీతాకాలంలో పండే పంటల్ని ఇప్పుడు ప్రయోగాత్మకంగా సాగు చేశారు. వీటిలో కూడా మంచి ఫలితాలొచ్చిన వాటిని మే నెలలో సాగు చేయాలనేది ఈయన ఆలోచన. ప్రస్తుతం యూరోపియన్ కుకుంబర్ నుంచి మంచి ఫలితాలొస్తున్నాయంటున్న సురేందర్ రెడ్డి మాటల్లో వివరాలు విందాం. 3 ఎకర్స్లో పాలీహౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నాను. దాంట్లో 1 ఎకరంలో క్యాప్సికమ్ కలర్ది, 2 ఎకరంలో గ్రీన్ క్యాప్సికమ్, 3 ఎకరంలో ఇనిషియల్గా బంతి అయిపోయిన తర్వాత ఇప్పుడు యూరోపియన్ కుకుంబర్ వేసాను 1/2 ఎకర్లో. ఇంకో 1/2 ఎకర్ని నేను ఎక్స్పెరిమెంటల్గా డిఫరెంట్ క్రాప్స్ వేద్దామని చెప్పేసి అనాలిసిస్ చేయడం కోసం అని చెప్పేసి వేసాను. 1 ఎకరం పాలీహౌస్ కన్స్ట్రక్షన్ అవ్వడానికి దగ్గర 40 లక్షల పైన ఖర్చు అవుతుంటుంది. గవర్నమెంట్ సబ్సిడీ 30 లక్షలు ఇచ్చినా కూడా మనకు 10 లక్షలు ఖర్చు కన్స్ట్రక్షన్ వీటికి అవుతుంది. ఇది ఎక్స్పెన్సివ్ ఫార్మింగ్ కాబట్టి మనము అందరూ వేసే పంటలే వేస్తూ మార్కెట్లో మనకు డిమాండ్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఆ ఉద్దేశంతో రకరకాల పంటలు వేయడానికి కారణము. నేను ఫస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ బాగా సక్సెస్ అయింది. బంతి సెప్టెంబర్ 2 వేసి అక్టోబర్ 20th నుంచి నేను బంతి తీయడం మొదలేశాను. కరెక్ట్ సీజనల్గా నేను క్యాప్చర్ చేసుకోగలిగాను. క్యాచ్ చేసుకొని నాకు హై హీల్డ్ విత్ గుడ్ క్వాలిటీతో వచ్చి టోటల్గా 3.5 lakhs వరకు వచ్చింది. దాంట్లో 1 లక్ష రూపాయలు ఖర్చు పోయినా కూడా నియర్లీ 2.5 వరకు దగ్గర లాభం వచ్చింది. డిసెంబర్లో బంతి తీసేసిన ఈ రైతు ఈసారి అరెకరం కీరాదోసకు కేటాయించి మిగతా అరెకరంలో వివిధ రకాల కూరగాయలతో ప్రయోగాలు చేస్తున్నారు. సాధారణ కీరాదోస కంటే
యూరోపియన్ కుకుంబర్ సాగు అన్ని విధాలా అనుకూలంగా ఉందంటారు సురేందర్ రెడ్డి. ఆ హాఫ్ ఎకర్లో యూరోపియన్ కుకుంబర్ వేయడానికి కారణము ఇది సమ్మర్ని క్యాప్చర్ చేసుకోవడానికి. జనవరి 13వ తారీఖు సీడ్ నాటాను. 36th డే నుంచి నేను హార్వెస్ట్ స్టార్ట్ చేయడం మొదలేశాను. బేసికల్గా ఈ యూరోపియన్ కుకుంబర్కు నార్మల్ కీరాకు, లోకల్ కీరాకు డిఫరెన్సెస్ ఏంటంటే, ఇది దేశీ కుకుంబర్, ఇది నార్మల్ కీరా మార్కెట్లో దొరికేది. ఇది సైజ్ కొంచెం తక్కువలో 150-200 గ్రాముల నుంచి 400-500 గ్రాముల వరకు కూడా వెళ్తూ ఉంటుంది. ఈ యూరోపియన్ కుకుంబర్ వచ్చేసి మంచి సైజ్ అంటే 100 గ్రామ్స్ నుంచి 160-170 గ్రామ్స్ 150 లోపలనే మనం హార్వెస్ట్ చేస్తాము. దీనివల్ల మంచి క్వాలిటీ, మంచి టేస్ట్ ఉంటుంది. సైజ్ పెద్దగా అయినా కొద్దీ మన క్వాలిటీ అంత రాదు. చూస్తే చాలా వరకు సీడ్లెస్ ఉంటుంది. దీంట్లో మనం పిండా మనకు ఓన్లీ వాటరే, చాలా వరకు వాటర్ వస్తుంది. 95% ఆఫ్ ద కంటెంట్ వచ్చేసి మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది. బిటర్నెస్ ఉండదు, డైరెక్ట్గా తినేయచ్చు, అట్రాక్టివ్ ఉంటుంది. నార్మల్ కుకుంబర్కు వచ్చేసేసి ఫ్లెష్ ఉంటుంది, కానీ మనకు సీడ్ కూడా అదే విధంగా ఫామ్ అవుతుంటుంది. సీడ్ కొంచెం ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. దీనికంటే టేస్ట్ అది బాగుంటుంది. సీడ్ అనేది చాలా చీపు నార్మల్ కీరకు. ఈ యూరోపియన్ కుకుంబర్ సీడ్ వచ్చేసి ₹6 పైన ఉంటుంది. అందుకోసమని ఎక్స్పెరిమెంటల్గా ఏమైనా వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి కొంతవరకు వేసి చూశాను. బట్ నార్మల్ కీరా పాలిహౌస్లో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ యాక్చువల్గా. యూరోపియన్ కుకుంబర్ వచ్చేసి దిగుబడి చాలా ఎక్కువ వస్తుంది పాలిహౌస్లో. మనకు పాలినేషన్ ప్రాబ్లం ఉండదు, మనకు సెల్ఫ్ పాలినేటెడ్. ఈ యూరోపియన్ కుకుంబర్ సీడ్ పెట్టిన రోజు నుంచి 100 రోజుల నుంచి 110-120 రోజుల వరకు మనకు ఉంటుంది. 3.5 to 4 months లైఫ్. హాఫ్ ఎకర్కు నా ఎక్స్పెక్టేషన్ అట్లీస్ట్ 22 టన్స్ నేను టార్గెట్ చేశాను. సో ఇప్పటి వరకు 6.5 టన్స్ తీశాను 20 daysలో. మార్కెట్ కూడా ప్రస్తుతానికి చాలా బాగున్నది. సమ్మర్ సీజన్ కాబట్టి నాకు ఇంకొక 2 months వరకు, నాకు 45 days to 2 months వరకు నాకు క్రాప్ వస్తుంది. బెడ్ ప్రిపరేషన్ నేను దీనికి కుకుంబర్కు స్పెషల్గా ఎంతో తయారు చేయలేదు. అంతకుముందు బంతి వేసాను కాబట్టి అదే బెడ్స్ని యూజ్ చేసుకున్నాను. పాలిహౌస్లో 8 మీటర్లకు ఒక పైప్ లైన్ వస్తుంది. సో ఆ 8 మీటర్లని అంటే 800 సెంటీమీటర్లని డివైడ్గా 6 బెడ్లు తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ 1 acreలో నాది 60 meters విడ్త్, 65 meters లెంత్. సో టోటల్గా నాకు ఎన్ని వచ్చినాయంటే 42 బెడ్స్ వచ్చినాయి. అన్ని పంటలకు అనుగుణంగా చేయించుకున్నాను అది. సో ఒక్కొక్క బెడ్ 80 సెంటీమీటర్లు బెడ్ సైజు, 50 సెంటీమీటర్లు పాత్వే. పంట వేసిన తర్వాత ఒక 20-25 డేస్కి ఎర్తింగ్ అప్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పాత్వే కొంచెం పెరుగుద్ది, నడవడానికి ఈజీగా ఉంటుంది. బెడ్ సైజు కూడా హైట్ అవుతుంటుంది, మొక్కలకు కూడా చాలా బాగా ఉంటుంది. సెప్టెంబర్లో బంతి నాటేటప్పుడు ఒకేసారి బెడ్లను తయారు చేయడం వల్ల ఇప్పుడు ఈ ఇంగ్లీషు కీరదోస సాగుకు రైతుకు శ్రమ, ఖర్చు తగ్గింది. సాధారణంగా జెర్బెరా, కార్నేషన్ వంటి కట్ ఫ్లవర్స్ సాగుకి ఒకసారి బెడ్లు తయారు చేస్తే 4-5 సంవత్సరాలు తిరిగి చూసే పనుండదు. రైతు నామిరెడ్డి వార్షిక పంటల్ని సాగు చేస్తున్నారు కనుక పంట పూర్తయిన తర్వాత తిరిగి కొంత ఎరువుల్ని జోడించి బెడ్లలో కలియదున్నుతున్నారు. మొదటిసారి మడులు తయారు చేసేటప్పుడు ఎకరాకు 350 ట్రాక్టర్ల ఎర్రమట్టి, 150 ట్రాక్టర్ల దేశీయ ఆవుల పేడ, 1.5 టన్నుల వర్మీ కంపోస్టు వేసి కలియదున్నారు. తర్వాత మట్టిలో క్రిమికీటకాలు నశించేందుకు బెడ్లను ఫార్మలిన్తో ఫ్యూమిగేషన్ చేసి వారం రోజుల పాటు పాలిథీన్ షీట్లతో కప్పి ఉంచారు. ఆ తర్వాత నిర్దేశించిన మోతాదులో రసాయన ఎరువులు, సూక్ష్మ పోషక మిశ్రమం, వివిధ జీవన ఎరువులు, జీవశిలీంద్ర నాశనులు వేసి బెడ్లు తయారు చేశారు. బంతి పంట తీసిన తర్వాత కీరదోస సాగు ఈ రైతుకు మరింత సులభంగా మారింది. డిసెంబర్ 25th, 26th రోజు నేను బంతి మొత్తం తీసేశాను. జనవరి 13th రోజు సీడ్ నాటాము. దానికంటే ముందు బెడ్ని మళ్ళీ ఏం చెడగొట్టలేదు, కాబట్టి ఉన్న బెడ్లన్నీ కొంచెం తిరిగేసేసి వాటి ఇంకొద్దిగా అంత మైక్రోన్యూట్రియంట్స్ యాడ్ చేశాము. ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏమీ లేదు దీనికి ఇనిషియల్గా పెట్టింది మేము. కుకుంబర్ వచ్చేసి హాఫ్ ఎకర్కు నేను ఒక 6,000 సీడ్ నాటాను. ఒక విత్తనం కాస్ట్ వచ్చేసి ₹6.10. సో దగ్గర నాకు సీడ్ కాస్ట్ నియర్లీ నాకు 40,000 అయింది. కామన్ డ్రిప్ పెట్టాను కాబట్టి అంత ముందే నేను 40 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో మనకు లాటరల్ పాయింట్స్ ఉన్నాయి, డ్రిప్పర్లు ఉన్నాయి, 2 లాటరల్ ఉన్నాయి బెడ్ మీద. సో జిగ్జాగ్ మెథడ్లో 40 సెంటీమీటర్స్ రేంజ్లో పెట్టాము. ఇనిషియల్గా 15 to 20 days వరకు మనకు గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది. 15 days తర్వాత నుంచి గ్రోత్ చాలా ఫాస్ట్గా వచ్చింది. విత్తనాలు పంపిణీ చేసిన సంస్థ నుంచి రైతు నామిరెడ్డి సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల్ని పొందుతున్నారు. కంపెనీ అందించిన షెడ్యూల్ ప్రకారం
ఎరువుల్ని ఫెర్టిగేషన్ పద్ధతిలో అందిస్తూ పంట పెరుగుదలను బట్టి సమయానుకూలంగా యాజమాన్యం పాటిస్తున్నారు. ఫస్ట్ 15-20 డేస్ వరకు అసలు మనము ఫెర్టిగేషన్ అంటే మేము ఓన్లీ వాటరే ఇచ్చాము. మధ్యలో డ్రెంచింగ్ చేశాము, రైజోపాస్ యూజ్ చేసాము ఒక 15 డేస్ తర్వాత రూట్ డెవలప్ అవ్వడానికి. నార్మల్గా ఫెర్టిగేషన్ 23-24 డేస్కు స్టార్ట్ చేశాము. ఇనిషియల్గా ఫెర్టిగేషన్ వచ్చేసి మోనో అమోనియం ఫాస్ఫేటు, MAP, అట్లాగే 1919 ఇచ్చాము ఒక వారం రోజులు. యావరేజ్గా 2 kgs ఈచ్ 2 డేస్ ఆల్టర్నేట్ డేస్లో ఇచ్చాము. 30th డే ఆన్వర్డ్స్ MKP 050-34, అలాగే SOP 0050 ప్రతిదీ ఒక 2 kgs లెక్కన ఇచ్చాము. అలాగే మైక్రోన్యూట్రియంట్స్ ఒక 300 grams, బోరాన్ ఒక 200 grams, జింక్ సల్ఫేట్ ఒక 100 grams, మెగ్నీషియం ఒక 1 kg, అలా వీక్లీ 2 times ఇవ్వడము. కాల్షియం నైట్రేటు 3 kgs, పొటాషియం నైట్రేట్ 2 kgs ఇచ్చాము. అది వీక్లీ 2 times ఇచ్చేది. ఫెర్రస్ వచ్చేసి 300 grams to 400 grams ఇచ్చేది ఇచ్చినప్పుడల్లా. అట్లా షెడ్యూల్ ఒక 10 days వరకు ఇచ్చాము. యావరేజ్గా మేము వాటర్ ఇంత అంటూ క్వాంటిఫై చేయకుండా ఇస్తాము. కాకపోతే ఏంటంటే యావరేజ్గా ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది, డైలీ ఉంటుంది. చాలా వరకు మేము వెదర్ని చూసి సిచ్యువేషన్ బట్టేసేసి ఆకులు రియల్గా ఎప్పుడన్నా బాగా హెవీ సన్ వచ్చేసి మనకు ఇది వాడిపోతున్న అన్న సిచ్యువేషన్ వస్తున్నది అన్న టైంలో ఇంకొంచెం మళ్ళీ ఒకసారి వాటర్ ఇస్తుంటాము. ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే 2 సార్లు ఇచ్చుకోవడం మంచిది. వీటికి టెంపరేచర్ వచ్చేసి చాలా తక్కువ ఉండాలి, బిలో 30 degrees ఉండాలి. ఈ హ్యూమిడిటీని పెంచుకోవడానికి ఫాగర్స్ యూజ్ చేస్తాము. ఆటోమేటిక్గా కొంతవరకు టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. అదొకటే కాకుండా మేము సైడ్లు రోలింగ్ కూడా టెంపరేచర్ని బట్టేసి మనకు వచ్చే గాళ్ళు బట్టేసేసి మనము తగ్గించుకోవడము. అదే కాకుండా పైన నెట్ ఉంటుంది, ఆ నెట్ని మనము క్లోజ్ చేసుకుంటాం అన్నట్టు. దాంతో ఏమైతుందంటే డైరెక్ట్ సన్ అనేది మనకు చెట్టు మీద పడకుండా కొంత కంట్రోల్ అవుతుంది. సో అది క్లోజ్ చేస్తాం అన్నట్టు. ఇంగ్లీషు కీరదోస తీగజాతి పంట. తీగలు పైకి పాకే కొద్దీ ప్రతి కణుపు నుంచి కాయలొస్తాయి. కాబట్టి మొక్క కాండం దెబ్బతినకుండా తీగల్ని పైకి పాకించటమనేది ఈ పంట సాగులో అత్యంత కీలకం. నైపుణ్యం ఉన్న కూలీలు మాత్రమే ఈ పని చేయాలి. అయితే కూలీల ఖర్చును తగ్గించుకునేందుకు ఈ రైతు ప్రత్యేకంగా నైలాన్ వలను అల్లించి పైన ఉన్న ట్రెలిస్కు దీన్ని అనుసంధానం చేశారు. నెట్ ఒకటి నేను ఆర్డర్ చేశాను స్పెషల్గా. నార్మల్గా స్టేకింగ్ అనేది ఇది తీగజాతి కాబట్టి స్టేకింగ్ అనేది అవసరము. క్యాప్సికమ్ లాగా సింగిల్ లైన్ కాకుండా నేనేం చేశానంటే నైలాన్ నెట్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. ఈ హాఫ్ ఎకర్కి వచ్చేసి నాకు అరౌండ్ 48,000 అయింది. 2.5 meters విడ్త్ తోటి తీసుకున్నాను. దీంతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కింద నుంచి 1 meter పైన స్టార్ట్ చేశాను. కింద నుంచి పై వరకు మనం ఒక తాళి అలాడే తీసాము. ఇనిషియల్గా వచ్చినది తీగతోటి దీనికి కనెక్ట్ చేసి పెట్టామనుకోండి, ఒకసారి మనం తీగ అల్లించామనుకోండి, ఆటోమేటిక్గా అది ఈ నెట్లకు వచ్చిన తర్వాత అవి దానికల్లా అవే పాక్కుంటూ వెళ్తుంది. సో అక్కడక్కడ ఏంటంటే ఎడ్జెస్లో మేము మూవ్ చేసేవాళ్ళం, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇటు మూవ్ చేసేవాళ్ళం. సో లేబర్ కాస్ట్ ఆల్మోస్ట్ 50-60% లేబర్ కాస్ట్ తగ్గింది. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు అది 3.5 meters హైట్లో ఉంది. పైకి వెళ్ళేసేసి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. ఒక 2 to 3 పీపులే. నేను దీంతో నెట్ ఉండడం వల్ల నాకు చాలా తక్కువ లేబర్ ఖర్చు పడుతుంది. అది యూరోపియన్ కుకుంబర్కు చీడపీడల సమస్య తక్కువ ఉన్నప్పటికీ ఈ రైతు ముందు జాగ్రత్తగా తగిన సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్ని ఆచరిస్తున్నారు. పాలీహౌస్లో చీడపీడల సమస్య చాలా తక్కువగా ఉందంటున్నారు నామిరెడ్డి. బేసికల్గా నాకు ఇంతవరకు అయితే మేజర్గా పెస్ట్ అంటూ అటాక్ కాలేదు. ఇనిషియల్గా ఒకసారి లీఫ్ మైనర్ అటాక్ అయింది. లీఫ్ మైనర్ అంటే నార్మల్గా ఇలా పాంపడ్ తెగులు అంటారు, కొంచెం అదొకటి వచ్చింది. దానికి ఎక్కువ మేము ట్రైజోపాసుబ నీమ్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేసాము, కాన్గాయిల్ యూజ్ చేసాము. లైట్గా డౌనీ ప్రాబ్లం వచ్చేసి మనకు ఒకటి వచ్చింది, దానికి సెక్టిన్ ఒకటి స్ప్రే చేసాము. అది కాకుండా బేసికల్గా మాకు పెద్దవరకు ఇప్పటివరకు అయితే పెద్ద పెస్టెంట్ అటాక్ కాలేదు. ఎక్కువ బయో కూడా వాడుతున్నాం కాబట్టి కూడా మాకు కొంచెం పెస్ట్ కంట్రోల్ ఖర్చు కూడా కొంచెం తక్కువే ఉన్నది ప్రస్తుతానికి అయితే. నార్మల్గా దీంట్లో పూత వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఇనిషియల్గా పిందెలు వస్తుంది. ప్రతి నోడు దగ్గర 2-3 అట్లా మనకు వస్తూ ఉంటాయి. పూత వచ్చిన దగ్గర నుంచి పిందె దగ్గర నుంచి మనకు కాయ అవడం, ఈ సైజు చిన్న సైజు తర్వాత పెద్ద సైజు అవడానికి యావరేజ్గా 4 to 5 daysలో రెడీ అవుతుంది. సో 100 grams నుంచి మనం 150-160 grams లోపలే మేము హార్వెస్ట్ చేస్తాం కాబట్టి చాలా తొందరగా కాయ వస్తుంది.
ఎక్కువ ఇది కన్జంప్షన్ ఎక్కువ అంటే స్టార్ హోటల్స్ ఎక్కువ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళు క్వాలిటీని బాగా చూస్తారు, గ్రేడింగ్ చేస్తాం. మేము గ్రేడింగ్ చేసేస్తుంటాము. ఫస్ట్ హార్వెస్ట్ వచ్చేసి 35th డే నేను హార్వెస్ట్ చేశాను. కొద్దిగానే తీశాను ఆ రోజంతా, జస్ట్ ఒక 150-200 kgs మధ్యలో తీశాను. తర్వాత వీక్లీలో 3 times తీసాము. ఇప్పుడు డైలీ హార్వెస్ట్ చేస్తున్నాము. యావరేజ్గా 300 to 350, కొన్నిసార్లు 250 kgs అలా వస్తున్నది. ఇంకా నెక్స్ట్ 45 days నుంచి 2 months వరకు మనకు హార్వెస్ట్ మంచిగా వస్తుంది. ఈ హాఫ్ ఎకర్లో 6000 మొక్కల్లో నాకు మోర్టాలిటీ ఒక 10 to 12% పోయినా కూడా నాకు అరౌండ్ 5000 to 5200 ప్లాంట్స్ హెల్దీగా ఉన్నాయి. యావరేజ్గా ఒక్కొక్క మొక్క నుంచి నేను 5 to 6 kgs యావరేజ్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాంతో మనకు 5000 ఇంటూ ఒక 5 kgs అయినా కూడా మనకు నియర్లీ 25 tons వరకు వస్తుంది. అంత ఎక్స్పెక్ట్ కాకుండా నేను యావరేజ్గా నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 22 tons వరకు, 22 to 22 tons వరకు నేను టార్గెట్ చేశాను. ఇప్పటి వరకు మాకు అరౌండ్ 6.5 tons తీసాము. ఇంకా 50 రోజుల నుంచి 60 రోజుల వరకు టైం ఉన్నది కాబట్టి ఇంకొక 15 టన్నులు కనీసం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అన్ని రకాల ఖర్చులు కూడుకుంటే మనకి హాఫ్ ఎకర్లో నాకు 1,50,000 నుంచి 1,60,000 వరకు ఖర్చు వస్తుంది. యావరేజ్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం నాకు 16 రూపాయల నుంచి 20 రూపాయలు, 22 రూపాయల వరకు కూడా వెళ్తుంది. యావరేజ్గా మనకు 3.5-4 lakhs వరకు 22 tons వచ్చినా కూడా ఖర్చు 1.5-2 lakhs ఖర్చు అయినా కూడా ఒక 2 lakhs వరకు మనకు ప్రాఫిట్ మిగులుతుంది. సో 3 to 4 months పీరియడ్లో మనకు ఒక 2 lakhs వరకు ప్రాఫిట్ మిగులుతుంది. మార్పు అనేది ప్రగతికి నాంది పలుకుతుంది. ఒకే రకమైన పంటలను అందరూ సాగు చేస్తే మార్కెట్ ఇబ్బందులు తప్పవని గ్రహించిన సురేందర్ రెడ్డి వివిధ రకాల కూరగాయలను పాలీహౌస్లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. కొన్ని పంటల్లో విజయవంతమయ్యారు కూడా. వివరాలు చూద్దాం. లాభ నష్టాల్ని బేరీజ్ వేసుకుని అందరూ ఒకే పంటపై ఆధారపడితే పంట చేతికొచ్చే సమయానికి అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం ఉంది. మార్కెట్ గిరాకీపై ఆధారపడే కట్ ఫ్లవర్స్ సాగులో ఇప్పటికే రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరాకీ లేని సమయాల్లో పూలను కత్తిరించి నేలపాలు చేయాల్సొస్తోంది. అయితే సంవత్సరం పొడవునా గిరాకీ ఉండే కూరగాయల్ని పాలీహౌసులలో సాగు చేస్తే ధర అంత గిట్టుబాటు కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతు నామిరెడ్డి ఆరు బయట ఈ పంటలు పండని సమయాల్లో పాలీహౌసులో పండిస్తే మంచి ధర వస్తుందని గ్రహించారు. దీనికి అనుగుణంగా ఒక అరెకరంలో 6 రకాల పంటల్ని ప్రయోగాత్మకంగా సాగు చేసి ఫలితాల్ని అంచనా వేస్తున్నారు. ఈ హాఫ్ ఎకర్లో మొత్తం నాకు ఒక 21 బెడ్స్ ఉన్నవి. ఆ 21 బెడ్స్లో నేను 10 బెడ్స్ క్యారెట్ వేసాను, ఒక 4 బెడ్స్ బ్రొకోలీ వేసాను, ఒక 3 బెడ్స్ రెడ్ క్యాబేజ్ వేసాను, ఒక 2 బెడ్స్ కొత్తిమీర వేసాను, ఒక 2 బెడ్స్ నార్మల్ కీరా వేసాను. అలా రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేద్దామన్న ఉద్దేశంతో క్యారెట్ కూడా 3 దఫాలుగా వేసాను. అంటే ఫస్ట్ వేసాను, చూశాను జర్మినేషన్ అవుద్దా లేదా అని, తర్వాత మళ్ళీ వేసాను. టెంపరేచర్ని పెరుగుతున్నా కూడా మనకు జర్మినేట్ అవుద్దా లేదా అనే ఉద్దేశంతో వేసాము. సో 3 సార్లు మనకు మంచిగా జర్మినేట్ అయింది. గ్రోత్ కూడా బాగుంది. ఫస్ట్ వేసింది ఇప్పుడు 45 days ఓల్డ్. సో ఇంకొక 30-35 daysలో మనకు హార్వెస్ట్ చేయడానికి రెడీగా వస్తుంది. బ్రొకోలీ వచ్చేసి 35 days అవుతుంది వేసి, గ్రోత్ బాగున్నది. రెడ్ క్యాబేజీ వచ్చేసి 50 days అవుతుంది. ఇంకొక 3 weeks ఆర్ 4 weeksలో మనకు రెడ్ క్యాబేజీ రెడీ అవుతుంది. సో రెడ్ క్యాబేజీని బ్రొకోలీని ఏం చేశానంటే ఫస్ట్ ప్రోట్రేస్లలో పెంచుకున్న విత్తనాలు పెట్టేసి పెంచుకున్నాను. ప్రోట్రేస్లో నుంచి 25 daysకు తీసి బెడ్ల మీద నాటాను. రెడ్ క్యాబేజ్ వచ్చేసి కొంచెము జిగ్జాగ్ మెథడ్లో ఫీట్ లోపుల్లోనే దగ్గర నాటుకున్నాను. బ్రొకోలీ మాత్రము 40 centimeters ఒకటి నాటుకున్నాను. దాంతో ఏంటంటే మనకు ఫ్లవర్ మంచిగా రావడానికి, మంచిగా చెట్టు కూడా మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. బ్రొకోలీ ఫ్లవర్ వచ్చేసి యావరేజ్గా 50 rupees దగ్గర కేజీ దగ్గర నుంచి 100 rupees వరకు కేజీ వచ్చింది హోల్సేల్లో. ఆన్లైన్ స్టోర్స్లలో చూస్తే మనకు 100, 150, 200 rupees, 250 rupees కూడా రీచ్ అవుతుంది. బట్ స్టిల్ ఒక 70 rupees, 60-70 rupees వచ్చినా కూడా బ్రొకోలీ మంచి ప్రాఫిట్ అనేది. ఎందుకంటే దీంట్లో ఖర్చు అనేది చాలా తక్కువ. నేను 2500 సీడ్ తీసుకొని అరౌండ్ 2000 మొక్కలు ప్లాంట్ చేశాను. రెడ్ క్యాబేజ్ వచ్చేసి చాలా తక్కువ పెట్టాను. ఎక్స్పెరిమెంటల్ పర్పస్లో నేను ఒక 300 plants పెట్టాను నేను రెడ్ క్యాబేజ్. అలాగే కొంతమేర కొత్తిమీర వేసాము, అది బాగున్నది. దాన్ని బట్టేసేసి ఒక హాఫ్ ఎకర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం మే మంత్లో కొత్తిమీర. అలాగే పుచ్చ ఒక 50 days అవుతుంది
పుచ్చ వేసాను, కానీ సెల్ఫ్ పాలినేటెడ్ అని చెప్పేసి ఇచ్చారు హైబ్రిడ్. కానీ ఇప్పటివరకు నాకు ఇంకా ఎక్స్పెరిమెంట్లో ఉన్నది, కాయ ఇంకా సరిగ్గా రాలేదు. దాన్ని చూడాలి సక్సెస్ అవుద్దా లేదా అనేది. నార్మల్ కీరా కూడా వేసాము, వస్తుంది కానీ ఎక్స్పెక్ట్ చేసినంత హీల్ రావట్లేదు. దీన్ని బట్టి నా యొక్క ఎక్స్పెరిమెంట్ బట్టేసి నార్మల్ కీరా అంత వర్త్ వైల్ కాదు దీంట్లో పెట్టడం. పుచ్చ కూడా అంత సరైనది కాదనిపించింది ఇప్పటివరకు అయితే. మిగతా 3-4 క్రాప్స్ ఏదైతే క్యారెట్ అయితేంది, బ్రూకోలీ అయితేంది, రెడ్ క్యాబేజ్ అయితేంది, కొత్తిమీర అయితేంది, ఇవన్నీ చాలా బాగున్నది. ఈ హాఫ్ ఎకర్ మీద నేను హార్డ్లీ ఇన్వెస్ట్ చేసిందంటే ఒక 30,000 వరకు ఇన్వెస్ట్ చేసిన. ఆల్ టుగెదర్ 25-30,000 కూడా చేయలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే పాలీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని మనము ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి కోసం కాదు, బట్ ఒక 3 months టైం పోయినా కూడా మనం ఏదో ఒక దాంట్లో సక్సెస్ అవ్వాలి, ఏదో ఒక క్రాప్ డిఫరెంట్ క్రాప్ తీయాలి అనే ఉద్దేశంతో మల్టీ క్రాప్ వేసాను. అధిక ఖర్చుతో కూడుకున్న ఈ ఆధునిక సాగు విధానంలో 1-2 పంటలపై ఆధారపడితే రైతుకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అదే వార్షిక పంటల్ని, బయటి వాతావరణంలో సాగులో లేని పంటల్ని సంవత్సరానికి 3-4 సార్లు పండించగలిగితే రైతుకు పెట్టుబడి భారం తగ్గి మంచి ఆర్థిక ఫలితాలొస్తాయంటారు సురేందర్ రెడ్డి. బేసికల్గా నేను ఇవి ఎక్స్పెరిమెంట్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ సమ్మర్లో కంప్లీట్ ఒక పాలీ హౌస్ మే 1st week or 2nd weekలో కంప్లీట్గా క్యారెట్కి వెళ్దామనే ఉద్దేశంతో, ఆ టైంలో మనకు బయట ఎక్కడ మనకు జర్మినేట్ కూడా కాదు, ఈవెన్ 30 degrees ఉన్నా కూడా మనకు బయట కాదు. బయట కన్నా లోపల కొంచెం మనకు టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కూడా సాయిల్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. దాన్ని మనం కూలింగ్ చేసుకుంటూ జర్మినేట్ చేయాలనే ఉద్దేశంతో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాను. మేలో నేను పెడితే నాకు జూలై ఆగస్ట్లో మనకు హార్వెస్ట్ వస్తుంది. దట్ ఈస్ ద రైట్ టైం, మనకు బాగా ఎక్కువ రేట్ ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు వేసినది నాకు ఏప్రిల్ చివరి మే 1st week నుంచి మే చివరి వరకు వస్తుంది క్యారెట్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ మోర్ దాన్ 20-25 rupees కేజీ లెక్కన నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. క్యారెట్ అనేది ఇస్ వైడ్ మార్కెట్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. బేసికల్గా ఈ పాలీ హౌస్ అనగానే 90-95% ఆఫ్ ద పీపుల్ జర్బెరా లేదంటే క్యాప్సికమ్, కీరా, టమాటాకి వెళ్దామా అన్న ఆలోచన తప్ప ఎక్కువ మంది ఎక్స్పెరిమెంట్ చేద్దామన్న ఆలోచన లేదు. సో నా సజెషన్, ఇలా రకరకాల పంటలు తీసుకొని షార్ట్ టర్మ్ క్రాప్, ఇయర్లో ఒక 4 crops తీసుకోవచ్చు, 3 crops తీసుకోవచ్చు. అలా రకరకాలుగా తీసుకునే పంటలు చేసుకుంటే క్విక్ టైంలో మనకు ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉన్నది. రెగ్యులర్గా ఇన్కమ్ అంటూ వస్తుంటుంది. సో ఆ మనీని రొటేట్ చేసుకోవడానికి బాగుంటుంది. కూరగాయల సాగుకు అరెకరానికి 30,000 ఖర్చు పెట్టిన ఈ రైతు 6 పంటల్లో 4 పంటలపై విజయం సాధించిన ఖర్చులు పోను ₹1,00,000 నికర లాభం సాధించే వీలుంది. అంటే అటు ఇంగ్లీషు కీరదోస, ఇటు కూరగాయ పంటలపై 4 నెలల వ్యవధిలో 3 లక్షల నికర లాభం రైతు సొంతమవుతోంది. ఈ ప్రయోగం వల్ల కూరగాయల సాగులో మార్కెట్ గిరాకీని అందిపుచ్చుకునే అవకాశాలపై ఈ రైతుకు అవగాహన ఏర్పడింది. నలుగురు నడిచే దారిలో కాకుండా మార్పుకు నాంది పలికి తన విజయానికి మార్గం సుగమం చేసుకున్న సురేందర్ రెడ్డి వ్యవసాయం అందరికీ ఆదర్శనీయం.